మనిషి ఇప్పుడు రుణమాఫీ గురించి చాలా మంది కాలేదు అని అంటున్నారు. మీ ఊరికి వచ్చేసరికి మీకు ఎంత లోన్లు ఉన్నాయి, అయిందా కాలేదా? ముఖ్యమంత్రికి మా ఊరు ఈ ఊరు అని ఉండదు, అందరూ అంతా ఒకటే. ఈ ఊరుకో తిరిగి ఆ ఊరికైతే ఇప్పుడు నీకు ఇద్దరు పిల్లలు పుడతారు, ఓ పిల్లని అక్కడ గోడదాపన పెట్టి ఓ ఇక్కడ పెట్టి కనువలు ఊరుకుంటారు, కనువలు కేకి అని ఏడవరా? ముఖ్యమంత్రికి అట్లా ఉండదు. అంత ఏ చేయవచ్చినా కానీ న్యాయం చేయవలసిందే అందరికీ. రాష్ట్రం మొత్తం మీద ఆయనే పిల్లలు అవుతారు. చెడు చేసినా మంచి చేసినా ఆయనే పిల్లలు అవుతారు, అంతే కదమ్మా. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ నాకేం కాలేదు. నేను బ్యాంకులోకి ఎందుకు పోవాలి? బ్యాంకులో మేము రాసిచ్చి వచ్చినాం, మేము 10 ఏళ్ళ వచ్చినాము. ఇంకా ఆయన ఇడిచిపెడతాడా మాకు? బ్యాంక్ కూడా ఎవడు ఆయన ఇడిచిపెడతాడా? ఎవడు ఇడిచిపెట్టాడు? కాకపోతే గొర్రెనో బర్రెనో లేకపోతే ఏదైనా పట్టుకొని పోతాడు. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోతే కనుక మీకు రాలేదు. ఈవకు ఫోన్ చేసిన, అయ్యా మాకు లిస్టు మొన్న వస్తున్నా లిస్ట్ అన్నాడు, ఇక లిస్టు రాలేదు అన్నాడు. అయ్యా అంతా కలిపి వచ్చింది అన్నాడు. ఇంకా నాయన మీ సూట్ ఎవరు చెప్తుంది? మేము రుణం తెచ్చుకున్నదే తప్పు మేము అనుకున్నాం. నేను 1,20,000 1,20,000 అంటే నేను ఫస్ట్ 20 తీసుకున్నా. 20కి మళ్ళీ మిత్తి కలిపి నాకు ఇచ్చిండు, మళ్ళీ ఇచ్చిండు. ఇచ్చిండు. మీకైందా ఇంతకీ రుణమాఫీ? మీకు రుణమాఫీ మీరెంత తీసుకున్నారు? 1,00,000 రూపాయలు. అంటే ఎందుకు? అంటే మీరు పోయి బ్యాంకులో అడిగినప్పుడు కానీ ఈవోకి ఫోన్ చేసినప్పుడు ఏమని అడిగితే మీకు ఆధార్ అది రేషన్ కార్డు లేదు కాబట్టి తర్వాత చూద్దామన్నాడు, అంతే. అంటే రేషన్ కార్డు ఏం అక్కర్లేదు, పట్టదారు పాస్ పుస్తకం ఉంటే చాలని చెప్పారు కదా. ఇంకా అవన్నీ గవర్నమెంట్ ప్రకటనలు కానీ మనకు అవన్నీ తెలియవు కదా. వీళ్ళు ఏవో అయితే అన్నాడు, రేషన్ కార్డు లేకపోతే తర్వాత చూద్దామన్నాడు, అంతే. చెప్పలేక ఎందుకు భయపడుతున్నారు రైట్లు ఎవరైనా? అంటే మేము జస్ట్ రాకుండా కూడా వచ్చిందని చెప్తుంటే పాపం మీలో భయం కనిపిస్తుంది. భయం ఏం లేదు. ఎంత తీసుకున్నావు? 95,000 తీసుకున్నాం. 95,000. మరి ఎందుకు రేషన్ కార్డు ఉందా? ఉంది. మరి ఉన్నాక కావాలి కదా. కాలేదు మరి. అడిగినరా మరి మీ ఈవోని అడిగిరా? అడిగితే అవుతుంది అని అన్నాడు. వీళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు, లిస్టులో రాలే పేరు? రాలేదు. మీకు అయిందా? మాకేం కాలేదమ్మా, మాకు రేషన్ కార్డే లేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అయిందంట, రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా మేగులో వచ్చినాం, ఏం చేయాలి? ఎంత తీసుకున్నారు మీరు బ్యాంకులో? 1,40,000 ఉన్నాయి, మా వాడిని 90 ఉన్నాయి. ఇద్దరు కాలేదు. మేము మననే 2 లక్షలు కట్టినాము. మా పెద్దవాడిని పేరు మీద ఉన్నది. 2 లక్షలు కడతాం, 6 లక్షలు కట్టి ఇంకా తీసుకొని ఇంకా భూమి చేసుకొని పోయిండు. అదే మీ ఇద్దరం భార్య భర్త కానీ మాకు ఇవి 1,40,000 ఉన్నాయి. మా కొడుకు 90,000 మిర్చి కట్టినా. నాకు మాఫీ కాలేదు, రేషన్ కార్డు లేవు మాకు. మా ఇంట్లో రేషన్ కార్డు పోలేదు. ఇప్పుడు రేషన్ కార్డు లేదని ఇప్పుడు మాఫీ కాలేదంట. మాఫీ కాదమ్మా, రేషన్ కార్డు లేదు. ఏం చెప్తాము, ఆ పరిస్థితి తెలియదు. ఉన్నానికి అయితేనే లేనోనికి లేవు. లేనోనికి లేనే లేవు. ఎటు చేస్తున్నాం మేము అదికినాక. చెప్పమ్మా, ఏం పేరు? కలమ్మ. ఎందుకు మీకు రుణమాఫీ కాలేదా? ఏమో పేరు అంట తప్పు ఉందంటమ్మా. పేరు తప్పు ఇద్దరు లింక్ చేసుకోవాలా అంటారు పేరు. ఇప్పుడు నీకు మీ భర్త పేరు మీద ఇద్దరికి ఉందా? ఇద్దరికి ఉంది. ఇద్దరికి కాలే. ఎంత తీసుకున్నారు? 50,000 తీసుకున్నాం. మా ఆయనకేమో 1,20,000 ఉంది. మరి అవుతుందని చెప్తున్నారా ఇంతకి? ఇంకేమో తెలియదు. ఇంకా తెలియదు. పెద్ద మనిషి మీకైందా? కాలేదు మేడం. ఎంత తీసుకున్నారు? నాకు 60,000 ఉండే మేడం. 60,000 ఉంది కదా. మరి ఈవో దగ్గర కానీ బ్యాంక్ దగ్గరకు పోయినప్పుడు మీకు ఒక నోడల్ ఆఫీసర్ని పెడతామని చెప్పారు కదా, ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు బయటనే తెలుసుకో, మా తాన వద్దన్నారు మేడం. ఇలా ఆఫీసరు బయటకు మీ ఊళ్ళకి వస్తారు, చూసుకోరు, అడుక్కోరు, ఏదో ప్రాబ్లం అన్నారు. మీరు తీసుకున్నారా? మీరు తీసుకున్నారా మేడం? మీకైందా? నేను చూసుకోలేదు, ఇంకా చూసుకోలేదు. ఈ 5,000 కాడికి పోతే అయినా అన్నాడు. నేను బ్యాంక్ కాడికి పోయి చూసుకోలేదు. చెప్పు, ఏదో మాకు దోషిని మేము చేస్తాం, నీకేమో కష్టమైంది, వాళ్ళ బాధ ఎప్పుడు చెప్పమ్మా. రుణమాఫీ అయిందా? కాలే. 2 లక్షలు ఉన్నాయి మావి. ఎల్లయ్యా 2 లక్షలు అంటే పైన పైసలు కట్టిరా బ్యాంకుకి? కట్టినాము, మిత్తి కట్టినాము. ఎంత కట్టిరు? పోయినసారి 50,000 కట్టాం, మొన్న మళ్ళీ 30 కట్టి వచ్చినాం. మరి ఏమన్నారు ఇప్పుడు? ఎందుకు కాలేదట మాఫీ? మీరు పోయి అడిగిరా? బ్యాంక్ వాళ్ళని అడిగిరా? అడిగితే కాలేదు అన్నారు. కాలే. ఈయనని వ్యవసాయ శాఖ అధికారిని ఆయన అడిగితేనే కాలేదు అని అన్నాడు. అవుతుందని చెప్పిన వాళ్ళ తర్వాత అవుతుంది అని అన్నాడు, కానీ మొన్న చూసుకొస్తే కాలే.
ఎడిపోతున్నారు మీరు చెప్పు. మేము పనికి పోతున్నాం మేడం. ఏం పనికి? అది తోటకాలనికి పోతున్నాం. తోటగలనికి పోతున్నారా? మీకు రుణం తీసుకురా, లోన్ తీసుకురా, క్రాప్ లోన్? తీసుకున్న మా ముసలోని పేరు ఉన్నది, కాలేదు అంటుండ్రు. 2 లక్షలు ఉన్నది, ₹1,00,000 కేసీఆర్ నంగా అయిపోయింది. మళ్ళా ఉన్నప్పుడు అయిందా? అయ్యింది, లక్ష అయింది. ఇంకా లక్షకు మరో 2 సంవత్సరాలు అయింది. అయినాక కాలేదు అంటారు. మా ఆయనకు కారట్లేదు, బియ్యం కారట్లేదు, కాదని అంటుర్రంట. పోయి కనుక్కున్నారా మీరు? మా పిల్లగాడు చూస్తూనే ఉండు రోజు. మా జంగ కాదంటనా? తెలియదు మేడం, నాకు ఏం తెలియదు, అవుతుందో కాదో. ఏ ఊరు మీద ఇంతకి? ఈ ఊరే కొండారెడ్డిపల్లి. సీఎం ఊరు. తెలుసా మీరు? ఎన్నే పుట్టిండు సీఎం అంటే? తెలిసే మాకు గుర్తే, సీఎం ఊరు అంటే తెలిసే. మరి మీకైందమ్మా? మాకు 40,000 రూపాయలు ఉన్నాయి మేడం. మా ఆయన చచ్చిపోయిండు. మా ఆయన చచ్చిపోయినాక 2 మలకల బ్యాంక్ కార్డు పోయినాం. బ్యాంక్ కార్డు పోతే అది రుణమాపు కాలేదు. ఇంకా గంతే ఉంది అది. ఏమంటారు? పోయి అడిగితే ఏమంటున్నారు? అందులో కట్టాలి అని అంటుర్రు. ఇంకా మేము కట్టలే. 3 ఏళ్ళు మా ఆయన చచ్చిపోయి 2 వెళ్ళి 3 నడుస్తుంది. ఇంకా మేము కట్టలేదు. ఎందుకు 2-3 ఏళ్ల నుంచి అయితే కట్టాల్సిన పని లేదుగా, రుణమాఫీ అవుతుంది కదా? కాలేదు మాది, కాలేదు మేడం. మాది 40,000 ఉన్నాయి. మా ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. అవి రుణమాపు కాలేదు. 2 రోజులు పోయినాం, ఇంకా ఊకున్నా. ఏ ఊరు మీది? కొండారెడ్డిపల్లి. సీఎం ఊరు మాది. మస్తు జోరుగా చెప్తున్నారు. అవును మేడం, మాది అదే ఊరు. సీఎం ఊరు అంటే మాకు బాగా పొగురుండాలి మేడం. మరి అసలు మాఫీ కూడా బరాబర్ కావాలంటే బరాబరి కావాలి. మాకెందుకు కాదు? మేము పేదోళ్ళం అయితే ఎందుకు కాదు? ఉన్నోనికే 2 లక్షలు మాపు అయినాక మరి మాకెందుకు కాదు మేడం? 40,000 రూపాయలు మాపు కాలేదు మాకు. ఈ పైసలు ఏమన్నా వస్తున్నాయి? 2,500 ఆడోళ్ళకి ఇస్తామన్నా? అవేం లేవు మేడం, అవేం లేవు మాకు. రాపించిన వస్తాయి అంటారు. ఏమ్మా మీకుందా? 2 లక్షలు ఉంది, మాపి కాలేదు. నిరుడు 50,000 కట్టిండు మా ఆయన. మళ్ళీ నిన్న మన పోయి 30,000 కట్టిండు. ₹1 కూడా కాదు. మావనికి రోజు ఫోన్ చేస్తే కాలేదమ్మా అని అంటున్నాడు. కాలే. ఎల్లయ్య మా ఆయన పేరు. ఇదే ఊరు? ఇదే ఊరు మాది, సీఎం ఊరు, కొండారెడ్డిపల్లి. మీది? పొలం లేదు సార్.